కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనం సడెన్‌గా కమ్యూనికేట్ అవ్వండి అంటే పిల్లోడు కమ్యూనికేట్ అవ్వడు. ఎందుకు అంటే, ఒకటి వాడు పెరిగిన ఎన్విరాన్మెంట్ చిన్నప్పటి నుంచి ఎలా ఉంది ఎన్విరాన్మెంట్? వాడు న్యూక్లియర్ ఫ్యామిలీలో పెరుగుతున్నాడా? ఒక ఐసోలేటెడ్ కపుల్ ఫ్యామిలీలో పెరుగుతున్నాడా? లేకపోతే వాడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నాడా? లేకపోతే వాడు ఎంత ఎర్లీగా ఈ స్కూల్స్‌లో, డే కేర్ సెంటర్స్‌లో మనం జాయిన్ చేశామనే దాన్ని బట్టి అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైమ్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా కోవిడ్‌లో డెలివరీ అయిన కోవిడ్ ముందు డెలివరీ అయిన చిల్డ్రన్ ఈ 3 ఇయర్స్ అనేది కంప్లీట్‌గా హోమ్‌కి రెస్ట్రిక్ట్ అయిన చిల్డ్రన్ చాలా మందికి స్పీచ్ డిలేస్ వచ్చాయన్నమాట. స్పీచ్ డిలేస్ రావటం వల్ల ఏమైతది వీళ్ళు సోషల్ ఇన్హిబిషన్స్ కూడా వచ్చాయి. సోషల్ ఇన్హిబిషన్ అంటే పక్క పిల్లోడితో కలవలేకపోవటం, దూరంగా ఉండటం, వీడు మాట్లాడలేక స్పీచ్ డిలే ఉండి పక్క పిల్లోడితో మాట్లాడలేక ఒక ఇన్ఫీరియారిటీ తోటి కొంచెం దూరంగా ఉండటం. నాకు మాటలు రావు, పక్క పిల్లోడు మాట్లాడుతున్నాడు. నేను ఎట్లా మాట్లాడాలి చైల్డ్‌తోటి వాడు ఒక సెల్ఫ్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ తోటి పక్క పిల్లలతో కలిసి ఆడుకోలేకపోవటం. లేదా పూల్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఆడుకోలేకపోవటం. ఇవన్నీ జరుగుతుంటాయి. సో, కాబట్టి పిల్లోడిని మనం స్టార్టింగ్ ఫ్రమ్ ఈ 3 మంత్స్, 4 మంత్స్ ఆఫ్ ఏజ్ నుంచే పేరెంట్స్ ఎవరు ఫస్ట్ ఇంటరాక్టర్స్ విత్ చిల్డ్రను? పేరెంట్స్. మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్, సిస్టర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. ఎవరు ఉన్నా సరే ఇంట్లో పిల్లోడి దగ్గర. వానితో మనం ఎంత ఇంటరాక్ట్ అయ్యి, పిల్లోడిని ఎంత ఇంటరాక్ట్ అయ్యి, అంత బాగా ఉంటే పిల్లోడు డెఫినెట్‌లీ ఇండైరెక్ట్‌గా వాడు గూడా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. దే విల్ స్టార్ట్ విత్ సైన్స్ నవ్వటం, లేకపోతే చూడటం, లేకపోతే అటెన్షన్‌ని గ్రాబింగ్ కోసం వాడు సౌండ్స్ చేయటం ఇలాంటియన్నీ ఉంటాయి. నౌఎడేస్ పేరెంట్స్ అంతా వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు నౌఎడేస్. ఫాదర్ వర్కింగ్, మదర్ వర్కింగ్ ఉంటారు. పిల్లోడితో టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉండదు. పర్టిక్యులర్‌గా ఈ 4, 5 మంత్స్, 6 మంత్స్ చిల్డ్రన్ తోటి టైం లేక వాళ్ళు ఎక్కువ పిల్లోడితో ఆడుకోరు. ముఖ్యంగా ఈ పిల్లోళ్ళు ఏమవుతారు వాళ్ళకి ఎక్కువ మాట్లాడే పేరెంట్స్ లేకపోవటం వల్ల చాలా ఐసోలేట్ అయిపోతారు. డిలేడ్ లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ చూస్తాం ఇలాంటి చిల్డ్రన్‌లో. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్‌లో ఈ డిలేడ్ లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ ఫ్రీక్వెంట్‌గా ఆటిజం అనేది, ఫ్రీక్వెంట్‌గా హైపర్ యాక్టివ్ డిసార్డర్స్ అనేది, ఏడీహెచ్‌డీ అనేది కామన్‌గా చూస్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్ అనేవి ఎక్కువ వర్కింగ్‌లో పడిపోయి పిల్లోడితో ఇంటరాక్ట్ అవ్వడం తక్కువైపోతది. అండ్ పిల్లోడు కూడా పేరెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం తక్కువైపోతుంటది. అండ్ ముఖ్యంగా ఈ 2 ఇయర్స్, 1 ½ ఇయర్ చిల్డ్రన్, ప్రీ స్కూల్ చిల్డ్రన్, టాడ్లర్స్ వీళ్ళంతా కూడా టీవీకి కామన్‌గా చూస్తా ఉంటారు. ముఖ్యంగా టీవీ అనేది వన్ వే మీడియా కాబట్టి మనము ఒక ఇద్దరు మాట్లాడుకుంటే దాన్ని టూ వే మీడియా అంటాం. అంటే మనం మాట్లాడతాం, దానికి వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారు. కానీ ఈ టీవీ అనేది వన్ వే మీడియా కాబట్టి టీవీ చూసినంత సేపు చైల్డ్ మాట్లాడినా టీవీ మళ్ళీ తిరిగి మన పిల్లోడితో మాట్లాడదు కాబట్టి ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ఎవరైతే ఎక్కువ టీవీకి స్టిక్ అయ్యి ఉంటారో వీళ్ళలో డెఫినెట్‌లీ మనము డిలేడ్ లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ చూస్తుంటాం. సో, లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ ఉన్న చిల్డ్రన్ చాలా డిలేడ్‌గా మాట్లాడడం అండ్ చాలా 4, 5 ఇయర్స్ వరకు కూడా మాట్లాడలేకపోవటం, స్కూల్‌లో బ్యాక్వర్డ్ అవ్వటం. అంటే టీచర్స్ చెప్పిన దాన్ని వాడు అర్థం చేసుకోలేకపోవటం, టీచర్స్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని వాడు ఫాలో అవ్వలేకపోవటం, తోటి పిల్లలతో మాట్లాడలేకపోవటం వల్ల దీనివల్ల కామన్‌గా ఏం జరుగుతుంటదంటే పిల్లోడనేది బ్యాక్ అయిపోతుంటాడు. అంటే ఎడ్యుకేషన్‌లో గానీ, ఈవెన్ వర్డ్స్ లెర్నింగ్‌లో గానీ చాలా డిలే ఉంటారు వీళ్ళంతా. సో, చాలామంది పేరెంట్స్ నౌఎడేస్ ఇప్పుడు స్పీచ్ థెరపీ అని చెప్పి ఇలాంటియన్నీ ఎక్కువ ఇస్తున్నాం మనం. సో, నేను చెప్పదలుచుకుందేంటంటే మనం యాస్ ఎ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ కుదిరినంత వరకు పిల్లోడితోటి రైట్ ఫ్రమ్ ఆ 4థ్, 5థ్ మంత్ ఆఫ్ ఏజ్ ఆఫ్ టైం నుంచే ఇన్ఫాంట్ దశలో ఉన్న టైం నుంచే మనం వాడితో ఎక్కువ మాట్లాడి వాడిని ఎంత బయట తీసుకెళ్ళి ఈవెన్ సింపుల్ మీరు సూపర్ మార్కెట్‌కి వెళ్తుంటే వాడిని తీసుకెళ్ళండి సూపర్ మార్కెట్‌కి. ఒక బట్టల షాప్‌కి వెళ్తుంటే వాడిని బట్టల షాప్‌కి తీసుకెళ్ళండి. జస్ట్ కామన్‌గా చూపిస్తామంటే ఆల్ లెర్న్. వాడి బ్రెయిన్ అంతా ఖాళీ ఉంటది కాబట్టి ఈ స్పెసిఫిక్ ఏజ్ ఆఫ్ టైంలో వాడు ఈజీగా నేర్చుకుంటాడు. సో, ఎంత స్టిమ్యులేట్ చేస్తే వాడు అంత తిరిగి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. వాళ్ళు ఎంత స్టోర్ చేసుకుంటారు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా బ్రెయిన్‌లో స్టోర్ చేసుకుంటారు. సడెన్‌లీ దే విల్ స్టార్ట్ టెల్లింగ్ దట్ వర్డ్స్ అనమాట. అరే! మనం ఎప్పుడు మాట్లాడాం వీడేంది ఈ వర్డ్ మాట్లాడాడు అనుకుంటాం. కానీ అంతా స్టోర్ చేసుకుంటారు కాబట్టి మనం ఎంత పిల్లోడితో మాట్లాడి ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఎంత డిఫరెంట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్‌లో వాడు పెరిగి అండ్ ఎంత తొందరగా పబ్లిక్ పూలింగ్ ముఖ్యంగా డే కేర్, స్కూల్స్‌లో కూడా ఎంత తొందరగా కో పీర్స్ తోటి ఎక్స్‌పోజర్ అవుతారో ఇలాంటి పిల్లలు చాలా ఈజీగా, ఫాస్ట్‌గా మాట్లాడతారు. అండ్ ఫాస్ట్‌గా థింగ్స్‌ని కూడా చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. అండ్ స్కూల్‌లో కూడా టీచర్ ఇన్‌స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్‌గా ఫాలో అవుతుంటారు. సో, మనం ఎంత ఇంటరాక్ట్ అవుతే పిల్లోడు అంత ఫాస్ట్‌గా లాంగ్వేజ్ మైల్‌స్టోన్స్ అనేవి డెవలప్ అవుతాయి.